ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈ రోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాసుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈ రోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. అలాగే మంత్రఫలం శీర్షికలో ఈ రోజు 12 రాసుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈ రోజు శ్రావణ శుద్ధ షష్ఠి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి గురువారం చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. లక్ష్మీ పూజకి అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి చాలా అనువైనటువంటి రోజు. ఈ గురువారం నాడు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, లక్ష్మీ పూజ ఉత్తమ ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అలాగే కుటుంబ సఖ్యతని పెంపొందింపచేస్తుంది. పిల్లల విషయంలో అభివృద్ధిని కలిగిస్తుంది. ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం, శాంతి తప్పనిసరి. ఈ చిత్తా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. కుజుడు యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో నీచ స్థితి కాబట్టి ఈ దోష నివృత్తికి కందుల దానం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం లేదా కుజ జపం బాగా ఉపకరిస్తాయి. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది అనుకూల స్థితి కలిగినప్పుడు జాతకరీత్యా ఉత్తమ ప్రయోజనాల్ని, ఉత్తమ ఐశ్వర్యాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజ శుక్రుల యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, ఇక్కడ కుజునికి నీచ స్థితి. రవి గురు బుధుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, ఇక్కడ రవి యొక్క స్వక్షేత్ర స్థితి. రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. కేతువు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి. శని యొక్క స్థితి శత్రుక్షేత్ర స్థితి, వృశ్చిక క్షేత్ర స్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఉత్తమ ఆలోచనల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తొలగిపోతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి అటుకులు, బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ఫలితాలని పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంబంధ బాంధవ్యాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని ఉత్సాహంగా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు పొందలేకపోతారు. వ్యాపార దక్షత పెంపొందింపచేసుకోలేనటువంటి పరిస్థితులు నిస్సహాయతను కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది, శుభవార్తను తెచ్చిపెడుతుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసాధన ప్రారంభమవుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంతోష వార్తలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార దక్షతను పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలలో అనుకూలత ప్రారంభమవుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని గన్నేరు పూలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక బలం చేకూరుతుంది. వాహన మార్పులు, కొనుగోళ్లు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పుల్ని పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆచితూచి నిర్ణయాలు వ్యాపారపరంగా తీసుకోవాలి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాలకోవాని నైవేద్యంగా నివేదించడం ద్వారా అయోమయ పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తరువాత అనుకూలత ఏర్పడతాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. విద్యాబలం ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ప్రాధాన్యతను పెంచుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. వాహన కొనుగోళ్లు, మార్పులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. లాభాలను ఇనుమడింపు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. తెలివైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సన్నజాజులతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శారీరక శ్రమ తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతిబంధకాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. వ్యాపార ప్రతిబంధకాలు దూరం అవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో
అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఉత్తమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శుభవార్తల్ని తెచ్చిపెడుతుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగులతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. పిల్లల విషయంలో శ్రద్ధ తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టేటువంటి వ్యవహారాలు ఆలస్యంగా ఫలితాన్ని కలిగిస్తాయి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభించినప్పటికీ గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అభిషేకించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అయోమయ పరిస్థితులు దూరం అవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి ఆలోచనల ద్వారా కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు వ్యాపారరీత్యా కూడా చోటు చేసుకుంటే నూతన ఒప్పందాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. గృహ సమేత కార్యక్రమాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పసుపు కుంకుమలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య రక్షణ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు మాత్రం సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కొనసాగుతుంది. ఆటంకాలతో కూడినటువంటి విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందార పూలతో పూజించి ఆవు పాలు, తేనె నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి, ఆర్థిక చిక్కుల నుంచి బయటికి రావటానికి ఈరోజు 12 రాశుల వారు ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా మనసారా స్మరించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. గోవు యొక్క వెనక తట్టు యందు లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఒక్కసారైనా గోవు వెనక తట్టు వంక చూసినవాడు, గోవుకి ప్రదక్షిణం చేసినవాడు, ఇంటి ముందు గోవు వెళ్ళిపోతుంటే గ్రాసము అంటే చేత్తో ఇలా కాసిని గడ్డి పరకలు పట్టుకుని ఎవడు పెట్టాడో వాడు సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర నిలబడి పాయసాన్నం తినిపించినవాడే, ప్రత్యక్షంగా అమ్మవారికి పెట్టినవాడే. గోపృష్టము ఒక లక్ష్మీస్థానం. రెండవది పద్మము. పద్మమునందు ఆవిడ ఉంటుంది. పద్మానని, పద్మాసని అని ఆవిడ ఎప్పుడూ పద్మ సంబంధం, పద్మంలో కూర్చుని ఉంటుంది. కాబట్టి పద్మము ఒక లక్ష్మీస్థానం. ఇదిగో ఇక్కడ ఉంచారు కదూ, పద్మము ఒక లక్ష్మీస్థానం. అలాగే మూడవది ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే నాలుగవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. సువాసిని పాపట తీస్తుంది. పాపట బ్రహ్మరంధ్రాన్ని దాటకూడదు. ఇలా పాపట తీసేటప్పుడు ఇది దాటిందనుకోండి
అనారోగ్యం. ఎందుకంటే ఈ తలుపు తడితే నిష్క్రమణాన్ని కోరుకున్నట్టు. అందుకే ఇక్కడ వరకే పాపట, ఇది దాటరు. పైగా ఆడదానికి ఉండేటటువంటి పాపటకి చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. ఎందుచేత అంటే సీమంతోన్నయనము అని చేస్తుంటారు. సూడిదలు ఇచ్చారు మా అమ్మాయికి లేకపోతే మా కోడలకి అంటుంటారు. సూడిద అన్న మాటకు అర్థం ఏంటంటే కానుక అని అర్థం. సూడిద ఇచ్చిన ఇచ్చుకాక ఆ మతకరివేలు తగిలి మముతలంపక నిలయచ్చటన్ అంటుంది సత్యభామ నందితిమ్మన గారి పారిజాతాపహరణంలో. సూడిద అంటే కానుక. ఎవరివ్వాలి సూడిద? సూడిదలంటే ఇన్ని కిలోలు మధుర పదార్థాలు తేవడం అని కాదు. సూడిద అన్న మాటకు అర్థం ఏమిటంటే కానుక ఇవ్వడం. ఎవరివ్వాలి కానుక అంటే ఆ కానుక మొదట ఇవ్వవలసిన వాడు ఎవరంటే మామగారు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే అమ్మా ఎక్కడో పుట్టావు, ఎంత ప్రేమగా పెంచాడో నీ తండ్రి, నా ఇంటి కోడలి అయ్యావు, తల్లిని వదిలిపెట్టేశావు, తండ్రిని వదిలిపెట్టేశావు, నా యందు అన్నీ చూసి నేను తండ్రినని తల్లినని నేను సంరక్షకుణ్ణని నా ఇంటి పెద్దరికంలో నీకు శాంతి లభిస్తుందని నేను చక్కదిద్దుతానని నిన్ను ప్రేమగా నా కొడుకుతో సంతోషంగా నువ్వు జీవనం చేసేటట్టు నీ చెయ్యగలనని నన్ను నమ్మి నా ఇంటికి వచ్చావు, నా వంశాన్ని నిలబెడుతున్నావు. ఎంత కష్టపడబోతున్నావో పిచ్చి తల్లి, మృత్యు సదృశమైన వేదనని పొందుతావు. పొంది రేపు మనవడు పుడితే నా వంశం నిలబడింది, మనవరాలు పుడితే 21 తరాల్ని తరింపచెయ్యగలిగిన లక్ష్మిని నా చేతికి అందిస్తున్నావు. అమ్మా నేను నీకేమి ఇవ్వను, నీకు నేను సూడిదిస్తాను. సూడిదా అంటే కానుకిస్తానని మొట్టమొదటి కానుక ఇచ్చే అధికారం ఎవరిది అంటే మామగారిది. మామగారు కానుకివ్వాలి. మామగారు కానుకిచ్చాక వరుడు గణపతి హోమం చేస్తాడు. వరుడు అంటే నా ఉద్దేశం భర్త గణపతి హోమం చేసి అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టరు. అడవి పంది ముళ్ళుని ఎక్కడో ఉంచాలి. ఉంచి ఇంటికి తీసుకొచ్చి ఆయన పాపట తీయాలి. ఆమె పాపట తీసే దగ్గర పాపట తీసి బ్రహ్మరంధ్రం వరకు తీసి జుట్టు 2 పక్కల పాయలుగా తీసి వెనక ముడి వేస్తాడు. అది సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం. సీమాంతము అంటే పాపట ఇక్కడ వరకు అంతము, ఇది దాటదు. ఉన్నయనము అంటే అక్కడ వరకు పాపట తీసి జుట్టు ఎత్తి ముడివేయుట. అలా కానీ పైకెత్తితే, అలా భర్త కడితే, మామగారు కానుకిస్తే అది సూడిద, అది సీమంతోన్నయం. అలా చేస్తే లోపల ఉండేటటువంటి శిశువు తేజస్సుని పొంది భయంకరమైనటువంటి గ్రహముల వలన ఏ బాధలు పొందకుండా రక్షింపబడుతుంది అని శాస్త్రవాక్కు. అలా చెయ్యమని సీమంతోన్నయం. సరే, కాబట్టి ఇప్పుడు ఆ పాపటకి అంత ప్రత్యేకత ఉన్నది. ఆ పాపట తీసేటప్పుడు ప్రారంభ స్థానంలో బొట్టు ఉండాలి. ఇక్కడ సింధూరంతో పెట్టుకుంటే ఆ సింధూరంతో పెట్టుకున్నటువంటి చోట అలాగే ఉండిపోతుంది మత్స. స్నానం చేసినా బొట్టు మరుగునబడలేదు అంటారు. అందుకే అది లక్ష్మీస్థానం. అది భర్తకి ఆయుక్కారకం, అది భర్తకి ఐశ్వర్యకారకం. అది పాపట ప్రారంభ స్థానం లక్ష్మీస్థానం అనడానికి కారణం. 5వది మారేడు దళం. మారేడు దళం చేత్తో పట్టుకొని ఇటు పడాలి అని ఆలోచించకుండా ఈయన పట్టుకుని వేసేస్తే, ఓం నిధనపతయే నమః అని శివలింగం మీద వేశాను. వేసినప్పుడు ఆ ఆ మారేడు దళానికి అడుగున ఉన్నటువంటి ఈనెలు శివలింగానికి తగిలాయి. లక్ష్మీ కటాక్షం. మారేడు దళం బోర్లా పడింది, సరస్వతీ కటాక్షం. బోర్లా పడితే విద్య లభిస్తుంది, ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం వస్తుంది. మారేడు దళం ఎటు తగిలినా కూడా ఏదో ఒక కటాక్షాన్ని ఇస్తుంది. అందుకే మారేడు దళంతో శివార్చనకి అంత విశేషమైనటువంటి ప్రఖ్యాతి. అందుకని మారేడు దళం 5వ స్థానం. ఈ 5 కూడా లక్ష్మి యొక్క స్థానములు. అటువంటి తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా లక్ష్మీ స్వరూపలే. అందులో నిస్సందేహం. శాస్త్రం చెప్పినటువంటి మాట, అందరూ లక్ష్మీ స్వరూపాలు. కానీ భర్త మాత్రం ఆమెకి ఎప్పుడూ ఒక్కడే. ఎవరు? నారాయణుడే భర్త. ఆమె నారాయణుణ్ణి చేరుతుంది. అడ్డు పెట్టారనుకోండి, అలా పెట్టిన వాడెవరో వాడు సర్వనాశనం అయిపోతాడు. అందుకే బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయక వారలను అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడెడతాల విరోధము చేసి మత్త పుష్పంధియ వేడి నిత్తు శిశుపాలన కంచు తలంచ నందుడై అంటారు.
ఆమె ఏ అవతారంలో వచ్చినా ఆమె నారాయణుణ్ణి చెందుతుంది. రుక్మిణిగా వచ్చిందా కృష్ణ భగవానుణ్ణి చేరుతుంది ఆవిడ తప్ప అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకూడదు. వాళ్ళిద్దరూ అలా ఎప్పుడూ కలిసి ఉంటుంది ఆ స్వరూపం. అటువంటి తల్లి ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. ఎప్పుడైతే లక్ష్మి వచ్చిందో ఆవిడ చూసింది అని ఇంకా వేరే చెప్పక్కర్లా. ఎందుకని నేను మీతో చెప్పా, ఓ పెద్ద మెరుపు మెరిసింది అనుకోండి, మెరుపు కాంతి అంతటినీ కప్పేస్తుంది. నేను ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్న మేడెక్కి నించున్నాను అనుకోండి, నల్లటి మబ్బు పట్టింది అనుకోండి, కటిక చీకటిగా ఉంటుంది. అంత కటిక చీకటిగా ఉన్న స్థితిలో ఒక పెద్ద మెరుపు మెరిసింది అనుకోండి, ఆ మెరుపు అందరికీ కనపడుతుంది. లక్ష్మి కూడా అంతే. ఆమె లోకాన్నంతటినీ చూస్తుంది, లోకమంతా ఆమె వంక చూస్తుంది. అందుకే ఆమె లక్ష్మి అన్న పేరు పొందింది. ఇప్పుడు ఆ తల్లి ఆవిర్భవిస్తూనే అందరి వంక చూసి ఆమె లక్ష్మి కాబట్టి వెంటనే ఉత్సాహాన్ని పొందారు, సంతోషాన్ని పొందారు. అమ్మయ్యా, తల్లి ఆవిర్భావం అయింది. లక్ష్మి ఎక్కడ ఉన్నదో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ సంతోషం ఉంటుంది. అసలు లక్ష్మీ కటాక్షం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? సంతోషంగా ఉండడమే లక్ష్మీ కటాక్షం. ఎన్ని ఉండనివ్వండి, ఎప్పుడు ఇలా ఇలా చెయ్యెట్టుకుని కుమిలిపోతూ ఏదో బాధపడుతూ ఏదో తనకి లేదని విషణ్ణ వదనంతో ఉంటున్నారనుకోండి ఆ ఇంట్లో వాళ్ళు, అప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉందని చెప్పడం చాలా కష్టం. కానీ తనకి ఏది లేదన్న భావన చేత ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఒక ఆయన. ఆయన నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. ఆ సంతోషం కలగాలి. సంతోషం ఎప్పుడు కలుగుతుంది? నా మనసులో శూన్యం లేకుండా, అంటే నాకేదో లేదని ఏడుపు లేకుండా, ఏదైనా ఒకవేళ సమస్య ఉన్నా నేను ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నాను, ఆ ధైర్యం ఉండాలి. 2, అసలు నాకు ఇవ్వంది ఏమిటి ఈశ్వరుడు? నాకేమి ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదని నేను ఈశ్వరుణ్ణి అడగను. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో అది ఆయన అమరుస్తాడు. మీరు ఒక్కటి ఆలోచించండి. అందుకే సంతృప్తి దేని చేత వస్తుంది అంటే ఒక మాట చెప్తారు, ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఇంట్లో చిన్న పిల్లవాడు పుడితే వాడు బయటికి ఎడుతున్నప్పుడు వాడి పాదానికి సరిపోయే చెప్పుకుంటారా? ఇంత డబ్బున్న వాళ్ళని రేపు పొద్దున్న 25 ఏళ్ళు వచ్చి పిల్లాడి పాదం ఇంకా పెరగదు అన్నప్పుడు ఎంత చెప్పు అటువంటి చెప్పులు కొనేస్తామంటారా? డబ్బులు ఉన్నాయని పెద్ద చెప్పులు కొంటారా? డబ్బులు లేవని చిన్న చెప్పులు కొంటారా? 2 ఉండవు. కాలికి సరిపడా చెప్పు ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అలాగే ఉండాలి. ఎక్కువ డబ్బు ఉందని పెద్ద చెప్పులు వేసుకోరు, తక్కువ డబ్బులు ఉన్నాయని చిన్న చెప్పులు వేసుకోరు. కాలికి సరిపడా చెప్పు ఉంటే తృప్తి. అలాగే నాకు అవసరం వచ్చింది, నేను ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా అడగక్కర్లేదు. నాకు ఇది ఉంటే బాగుండేమో అని నాకు ఒకటి అనిపిస్తే దాన్ని ఎలా చేకూర్చాలో ఈశ్వరుడికి తెలుసు. నా దగ్గర దానికి కావలసినటువంటి ద్రవ్యం ఉండక్కర్లేదు. ద్రవ్యం ఉండి కొనడం వేరు, ఈశ్వరుడు అమర్చడం వేరు. మీరు ఆలోచించండి. అందుకే మీరు మహాత్ముల జీవితాలు పరిశీలించండి. మహాత్ముల జీవితాలలో ఎప్పుడు ఏది జరగాలో దాన్ని ఈశ్వరుడు నెత్తికెత్తుకుంటాడు, వాళ్ళు నెత్తికెత్తుకోరు. త్యాగరాజస్వామి వారి జీవితంలో ఆయన కూతురు పెళ్ళి ఎవరి నెత్తికెత్తుకున్నాడు? రామచంద్రమూర్తి నెత్తికెత్తుకున్నాడు. ఆయన ఏం చేశాడు అంటే ఎవరో దూరం నుంచి ఓ రామచంద్రమూర్తి చిత్రపటాన్ని పట్టుకొచ్చారు. ఆయనకి రాముడి ఫోటో కనపడలేదు. అంత దూరం నుంచి నా కోసం నడిచొచ్చావా, నన్ను పాలింపగా నడచి వచ్చితివా అని పొంగిపోయాడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడూ సంతోషమే. ఆ సంతోషం ఉంటుంది కాబట్టే వాళ్ళు అన్నీ చేయగలరు. ఆ సంతోషం ఉండకుండా ముందు అన్నిటికీ భయపడతాం కాబట్టే మనం చేయలేకపోతాం. లక్ష్మీ కటాక్షం ఉన్నది అన్న మాటకు అర్థం అది. ఎవరి యందు లక్ష్మీ కటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు. అందుకే 32 సంవత్సరాల్లో శంకర భగవత్పాదులు యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటించారు. ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు, ఎన్ని ప్రకరణాలు ఇచ్చారు, ఎన్ని గ్రంథాలు ఇచ్చారు, ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు, ఎంత తపస్సు చేశారు, ఎంత త్యాగశీలి అయి నిలబడ్డారు. 32 సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇన్ని విషయాలు సాధించగలిగితే ఆయన కన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడని చెప్పడం సాధ్యం అవుతుందా? అసలు నిత్యోత్సాహి,
ఆఖరికి సింహిక ఎదురొచ్చిన సురస ఎదురొచ్చి నిన్ను నేను తినేస్తానన్నా సరే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు హనుమ గురించి సుందరకాండలో. పరమ సంతోషంగా మాట్లాడతారు, తప్ప బెంగపెట్టుకోరు. అలా ఎవరు నిలబడగలడు అంటే అది ఒక్క పిల్లవాడికి చెందుతుంది, భక్తుడికి చెందుతుంది. పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని అకస్మాత్తుగా నేను సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి గురే పెద్ద బొబ్బ అన్నాను అనుకోండి, వాడు ఇలా చూసి అప్పటిదాకా పెద్ద బొబ్బ అని అడిగినవాడు అదేరా పెద్ద బొబ్బ అంటే నేను ఎత్తుకోక్కర్లేదు, వాడే కరిచేసుకుంటాడు తండ్రిని, గట్టిగా కరిచేసుకుని కంఠం పట్టేసుకుంటాడు. అదే మనవడు అనుకోండి, పోని గట్టిగా కంఠం పట్టేసుకుంటాడు. నేను పట్టుకోక్కర్లేదు, ఎందుకని వాడికి భయం ఆ సముద్రాన్ని చూస్తే. కానీ వాడికి ఊరటేమిటి, తాతగారు ఉన్నారు, ఆయన నన్ను అందులోకి వదలరు, అది వాడి ధైర్యం. భక్తుడికి కూడా ధైర్యము సంతోషము ఎక్కడంటే నేను నమ్ముకున్నవాడు ఉన్నాడు, వాడు ఉండగా నేను ఎందుకు పాడైపోతాను. అందుకే వాడికి ఏడవడానికి కారణం ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. శ్రావణ శుద్ధ పంచమితో మొదలవుతున్నటువంటి బృహస్పతి వారం, శివారాధనకి ఉపకరించేటటువంటి శుభ ఘడియలు. ఈ రోజున ఎవరైతే శివారాధన చేస్తారో, అలాగే గురువారపు లక్ష్మీ ఆరాధన, లక్ష్యవారము అని కూడా నామం ఉన్నది. శ్రావణ లక్ష్మిని శ్రావణపు గురువారం నాడు ఆరాధించడం, అలాగే శివపరంగా శ్రావణపు గురువారం అభిషేకానికి ఎంతగానో ఉపకరించే వారం. అందులోనూ పంచమి చిత్తా నక్షత్రం శుభయోగం. పంచమి చిత్తా నక్షత్రం, ఈ చిత్తా నక్షత్రం బ్రహ్మదేవుడి నక్షత్రం. త్వష్టా నక్షత్ర మభ్యేతి చిత్రాం. త్వష్ట అంటే బ్రహ్మ. బ్రహ్మగారి నక్షత్రంలో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మాసంలో, అంటే శ్రవణ నక్షత్ర సంబంధమైన మాసంలో గురువారం నాడు శివారాధన మేధా సంపత్తికి సంకేతం, మంచి ఆలోచనలకి సంకేతం. అదృష్టము ఆర్థిక రూపంలో అభివృద్ధిని పొందించే విధంగా ఉంటుంది, ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటుంది. అనేక శుభ పరిణామాలు చోటు చేసుకునేటటువంటి శుభయోగాలు ఈ రోజునున్నాయి. ఎటువంటి కార్యమైనా సరే విజయాన్ని ఇస్తుంది. ఇక రేపటి శుభాంశాలని పరిశీలన చేసినట్లయితే అనేక శుభయోగాల్ని ఇచ్చే శ్రావణ శుక్రవారం. షష్ఠీ ఘడియలున్నాయి. 10:41 వరకు షష్ఠీ ఘడియలు, తర్వాత సప్తమి ఘడియలు. మధ్యాహ్న కాలంలో మహాలక్ష్మి ఆరాధన సప్తమి ఘడియల్లో చేయటం ఎంతో శ్రేయోదాయకం. శ్రావణ మాసంలో మొట్టమొదటి శుక్రవారం, ఈ శుక్రవారం నాడు లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ పూజ, లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ స్తోత్రం, అష్టలక్ష్మీ ధ్యానం, మహాలక్ష్మి అష్టకం, దేవేంద్రకృత లక్ష్మీ ధ్యానం, శ్రీ సూక్తము, కనకధారాస్తవము, భాగ్య సూక్తము, సువర్ణ సూక్తము, ఇవన్నీ మహాలక్ష్మిని సంతృప్తిపరిచేటటువంటి వేద మంత్రాలు. ఎవరైతే ఈ రోజున లక్ష్మీ సంబంధంగా ఆరాధన చేస్తారో, ఎర్రని కలువ పుష్పాలతో మహాలక్ష్మిని అర్చిస్తారో, వాళ్ళకి సిరి సంపదలు జీవితాంతము ఉండే విధంగా సంపూర్ణంగా ఉంటాయి. షష్ఠి స్వాతి నక్షత్రం శుక్లయోగం. ఈ స్వాతి శుక్లయోగం శుక్రవారం నాడు కనుక వస్తే స్వాతి యోగం అన్ని విధాలా కాపాడుతుంది. శుక్లయోగంలో స్వాతి శుద్ధమైనటువంటి శ్వేత తత్వానికి స్వాతి నక్షత్రం. అలాగే శుక్లయోగం శుద్ధ ధర్మానికి, నిర్మల భావజాలానికి సంకేతం. మంచి మనస్సుతో చేసేటటువంటి పూజ సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. పేరులో పెనిధ్యాంశానికి స్వాగతం. దుషంఝాధ ఉత్తరాభాద్ర. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో శకారము ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదానికి చెందింది. దీంట్లో షా దీర్ఘాక్షరాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే శాకంభరి, అలాగే శాంభవి, శాంకరి, అలాగే శారద, ఈ నామాలన్నీ ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదానికి సంబంధించినవి. ప్రధానంగా షకార దీర్ఘాక్షరం అయి ఉండటం ద్వారాగా శారదా జ్ఞాన బీజాన్ని సూచిస్తోంది, పార్వతీ అమ్మవారి శక్తి బీజాన్ని సూచిస్తోంది. అమ్మవారిని ఆరాధిస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి.
శుక్రవారం అదృష్టవారంగా భావించి మహాలక్ష్మి ఆరాధన చేసిన, అదే శుక్రవారం నాడు సరస్వతి ఆరాధన చేసిన, శారదా నామం కలిగిన వాళ్ళు సరస్వతి ఆరాధన, శాంభవి, అలాగే శాకంభరి, శాతవాహన అనే నామాన్ని కనుక ఎవరైనా ధరించుంటే, శాతవాహనులు, శాలివాహనులు మన ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజులు, వాళ్ళు కూడా శక్తి ఆరాధన చేసేవారు, అంటే పార్వతీ అమ్మవారి ఆరాధన. ఇలా షకార దీర్ఘాక్షరం అమ్మవారి పరంగా ఎట్లా ఉందో చూసుకొని శారదగా ఉన్నప్పుడు సరస్వతి ఆరాధన, పార్వతీ అమ్మవారి ఆరాధన శాకంభరి, అలాగే శాంభవి అనే పేర్లు ఉన్నప్పుడు, శాతవాహన అనే నామం, శాలివాహన అనే నామాలు ఉన్నప్పుడు దుర్గా ఆరాధన చేయటం చాలా మంచిది. అదృష్టవారం శుక్రవారం, అదృష్ట దైవం త్రిమూర్త్యాత్మకంగా ఉన్నటువంటి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ముగ్గురులో ఎవరిని ధ్యానించినా మంచిది. విశేషంగా లలితా సహస్రనామం చదువుకుంటే కలిసి వస్తుంది. శ్వేత వస్త్రాలను ధరించి పూజ చేస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి. పరిపాలనా రంగంలో, ఉద్యోగ రంగంలో అధికార యోగాన్ని కలిగి ఉంటారు. పేరు ప్రతిష్టలుంటాయి. సొంతగా పరిశ్రమల్ని స్థాపించి సాధించి సొంత సామ్రాజ్యాన్ని కలిగి ఉంటారు. వైద్య వృత్తిలో ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వ్యాపార రంగం కూడా అనుకూలిస్తుంది. శాంత స్వభావులై ఉంటారు. ప్రధానంగా షకార దీర్ఘాక్షరంలో సరస్వతి జ్ఞానబీజం భాషలతోంది కాబట్టి సహజ సిద్ధంగా పూర్వపుణ్యం వల్ల విద్యాయోగం విశేషంగా ఉంటుంది. అలాగే ఈ షకారంలోనే షి అనే అక్షరం కూడా ఉన్నది కాబట్టి శివనామం, ఎవరి పేర్లు అయితే శివ, శివసాయి, శివరామ ఇలా ఉంటుందో, మన పేరులో మొదటి స్థానంలో సి అక్షరం కనుక ఉంటే అది సాక్షాత్ శివబీజం. లింగస్వరూపంలో ఉన్నటువంటి లింగాకార స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. శివుడు అంటే సాక్షాత్ లింగస్వరూపం. లింగస్వరూపంలో ఈశ్వరుణ్ణి స్మరించడం, ఆరాధించడం జ్ఞానానికి సంకేతం. శాంత స్వభావులై ఉంటారు. మంచి మనస్సు ఉంటుంది. మంచి సద్భావనలు కలిగి ఉంటారు. జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. రేపటి పేరులో పెనుదంశంలో జకారంతో ప్రారంభమయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధిని పరిశీలించేద్దాం. జయ జయ శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా ఈరోజు గృహంలో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పసుపు పచ్చటి పూలతో పూజ చేసి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రావణ గురువారం సందర్భంగా గృహంలో మహిళామణులు ఎవరైనా సరే ఈరోజు లక్ష్మీ గురువారపు నోమును ప్రారంభిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు నుంచి వరుసగా 16 గురువారాల పాటు గృహంలో మహిళామణులు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి ప్రీతి కోసం తియ్యటి పదార్థాన్ని నివేదించాలి. అలా నివేదించి ప్రసాదంగా స్వీకరించిన తర్వాత భర్తకు నమస్కరించి భర్త యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. అలా 16 గురువారాలు పూర్తి కాగానే 17వ గురువారం లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి లక్ష్మీదేవికి వడపప్పు పానకం నివేదించి ఆ ప్రసాదాన్ని 17 మంది ముత్తైదువులకు పంచిపెట్టాలి. ఇలా లక్ష్మీ గురువారపు నోమును ఆచరించినట్లయితే గృహంలో మహిళామణులు అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి, కుటుంబంలో సభ్యులందరూ చక్కటి సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా అష్టలక్ష్మి పూజ చేసినట్లయితే అత్యుత్తమమైన ఫలితాలు కలుగుతాయి. గృహంలో అష్టలక్ష్ములు ఉన్నటువంటి చిత్రపటానికి ఎర్రటి మందార పూలమాలను అలంకరించి ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలతో పూజించి వాటిని శిరస్సున ధారణ చేయాలి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా మీ పూజా మందిరంలో లక్ష్మీదేవితో పాటుగా స్ఫటిక గణపతి విగ్రహాన్ని ఉంచి పూజించినట్లయితే దైనందిన జీవితంలో ఎటువంటి రుణబాధలు ఉన్నా సరే ఆ రుణబాధల నుంచి బయటపడటానికి, ఉద్యోగ వ్యాపారాల్లో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి లక్ష్మీదేవితో పాటు చేసే స్ఫటిక గణపతి పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా ఈరోజు లక్ష్మీదేవిని పూజించే సమయంలో మీ గృహాన్ని పసుపు నీళ్లతో శుభ్రంగా తుడిచి లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు నెయ్యితో కానీ, చెరకు రసంతో కానీ,
తేనెతో కానీ అభిషేకం చేసినట్లయితే అష్టైశ్వర్యాలను పొందవచ్చు. అలాగే ఈరోజు 5 ఒత్తులు ఆవు నెయ్యితో తడిపి లక్ష్మీదేవికి పంచహారతి ఇవ్వాలి. వేదములో చెప్పబడినటువంటి లక్ష్మీదేవి విమల మంత్రం అంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవాలి. అలా చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు గృహంలో లక్ష్మీదేవికి పూజ చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి చిత్రపటానికి ఒక తామర గింజల మాలను అలంకరించి లక్ష్మీ పూజ మొత్తం పూర్తి కాగానే ఆ తామర గింజల మాలను ఎక్కడైనా నదిలో కానీ చెరువులో కానీ ప్రవహిస్తున్నటువంటి నీటిలో కానీ విడిచిపెట్టినట్లయితే మీ గృహంలోకి లక్ష్మీదేవి యొక్క ఆగమనం చాలా సులభంగా జరుగుతుందని, చెంచల అయినటువంటి లక్ష్మీదేవిని గృహంలోనే స్థిరంగా నివాసం ఉండేలాగా చేయవచ్చని ధర్మశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టుకి పసుపు కొమ్మును అరగదీసి ఒక బొట్టులాగా పెట్టి అరటి చెట్టును పసుపు పచ్చటి పూలతో పూజించి అరటి చెట్టు ముందు ఒక నేతి దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా లక్ష్మీనారాయణులిద్దరి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు సూపౌదన వ్రతం సందర్భంగా సూప ఓదనము అంటే పప్పు అన్నము అని అర్థం కాబట్టి పరమేశ్వరుడికి పప్పు కలిపినటువంటి అన్నాన్ని నివేదించాలి. పరమేశ్వరుడికి పప్పు కలిపిన అన్నాన్ని నివేదించి పార్వతీ పరమేశ్వరులిద్దరినీ గన్నేరు పూలతో పూజించి ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది. దాంపత్య జీవితంలో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవచ్చు. అందువల్ల శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా లక్ష్మీనారాయణులిద్దరినీ ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోండి. సూపౌదన వ్రతం సందర్భంగా పార్వతీ పరమేశ్వరులకు పప్పు కలిపినటువంటి అన్నాన్ని నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి వివాహ సంబంధమైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. శ్రావణం శుభప్రదం శీర్షికలో ఈరోజు శ్రావణ శుద్ధ షష్ఠి శుక్రమౌఢ్య త్యాగం జరిగేటటువంటి రోజు. ఈ రోజున శుక్రమౌఢ్యం ఉన్నటువంటి కాలంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని చేయకూడదు అని లోగడ అనుకున్నాం. అంచేత శుక్రమౌఢ్యం త్యజింపబడింది కాబట్టి సంపూర్ణంగా అన్ని కార్యక్రమాలని మనం చేసుకోవచ్చు. అయితే పుష్కరాలకు సంబంధించినటువంటి కాలం కాబట్టి అక్టోబర్ 12 వరకు కూడా ఏ కార్యక్రమాలని నిజానికి చేసుకోవలసినటువంటి పరిస్థితి లేదు. ఇక శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండేటటువంటి కాలం ఇది కాబట్టి మహావిష్ణువుకి సంబంధించిన శ్రీ విష్ణు సహస్రనామాలని నిరంతరం పారాయణం చేస్తూ ఉన్నట్లయితే ఆ మహావిష్ణువుకి మన తపశ్శక్తిని ధారపోసినట్లయితే విశేషించి మన మీద అనుగ్రహాన్ని చూపిస్తాడు ఈ కాలంలో. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చదువుకునేటువంటి గదికి కూడా వాస్తు నియమాలు ఉంటాయి. విద్యార్థులు చదువులో బాగా రాణించాలంటే తప్పనిసరిగా వారి గదికి సంబంధించిన వాస్తుపరమైనటువంటి విశేషాంశాలు చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. లక్షలాది రూపాయలు వెచ్చించి చదివిస్తున్నాం, పిల్లవాడు మాత్రం చదవట్లేదు, మార్కులు చూడబోతే చాలా తక్కువగా వస్తున్నాయి, ఏమిటో అర్థం కావటం లేదు అని చెప్పేసి చాలామంది చింతిస్తూ ఉంటారు. దానికి కారణం అతను చదువుకునేటువంటి గదికి వాస్తు దోషం ఉండి ఉండవచ్చు. అందుచేత వాస్తు ప్రభావం చదువుకునేటువంటి గదిపై కూడా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దాని రీత్యా చదువుకునే గదికి వాస్తు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఒకసారి అవగాహన చేసుకుందాం. చదువుకునే గది దర్వాజా తూర్పు ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, పశ్చిమ వాయువ్యం లేక ఉత్తర ఈశాన్యంలో ఉండాలి. ఇలా ఉందా లేదా చూసుకోండి. సూర్యుడి యొక్క ఉషకిరణాలు గదిలోకి వచ్చినట్లయితే పొద్దున్నే కిటికీ తలుపులు తప్పనిసరిగా తెరిచి ఉండాలి. అందువల్ల సూర్యుని యొక్క దేదీప్యవంతమైనటువంటి ఊర్జాశక్తి యొక్క లాభం విద్యార్థికి
చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. సూర్యుడి కిరణాలు సాయంత్రం వేళ గనక పడేటట్లయితే ఆ గదిలో అసలు కిటికీ తెరవనే తెరవకూడదు. మధ్యాహ్నం తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క కిరణపుంజాలు కూడా ఆ గదిలోకి ప్రవేశించకూడదు. కేవలం ఉదయం పూట వచ్చేటువంటి కిరణపుంజాలే ప్రవేశించాలి. ఇంటికి పశ్చిమ దిశలో పిల్లలు తూర్పు వైపు ముఖం పెట్టి కూర్చొని చదువుకోవటం చాలా మంచిది. అలా చేస్తే చదివిన విషయాన్ని తొందరగా ఆకలింపు చేసుకొని త్వరగా గుర్తుపెట్టుకొని పరీక్షలు రాసి మంచి మార్కులలో ఉత్తీర్ణులవుతారు. ఇంట్లో పశ్చిమ దిక్కున చదువుకునేందుకు గది గనక లేకపోతే ఇంటి ఈశాన్య కోణంలో ఉన్నటువంటి గదిలో తూర్పు ముఖంగా కూర్చొని చదువుకోవాలి. తూర్పు ముఖంగా కూర్చొని చదివేందుకు వీలు కాకపోతే ఈశాన్య కోణం లేక ఉత్తర దిశగా కూర్చొని చదవడం కూడా మంచిదే. విద్యార్థి కంప్యూటర్లు గనక ఉపయోగిస్తూ ఉన్నట్లయితే కంప్యూటర్ని ఆగ్నేయం వైపు ఉంచి దక్షిణం లేక పశ్చిమ దిశల మధ్య పెట్టుకోవచ్చు. ఈశాన్య కోణంలో కంప్యూటర్ ఎప్పుడూ కూడా పెట్టకూడదు. ఈశాన్య కోణంలో పెట్టిన కంప్యూటర్ తక్కువగా ఉపయోగంలో ఉంటుంది. విద్యార్థులు దక్షిణ దిశ పశ్చిమ దిశలో తలపెట్టుకుని నిద్రపోవాలి. దక్షిణం వైపు తలపెట్టుకుని నిద్రిస్తే ఆరోగ్యం బాగుంటుంది. పశ్చిమ దిశగా తలపెట్టుకుని నిద్రిస్తే చదువుకోవాలి అనేటువంటి ఆకాంక్ష ఎక్కువగా పెరుగుతుంది. ఇంట్లో భీము కింద కూర్చొని అసలు చదవకూడదు, నిద్రపోకూడదు. అలా చేస్తే ఒత్తిడి పెరుగుతుంది సుమా. చదువుకునే గదిలో ఈశాన్య కోణంలో ఆరాధ్య దేవత పటం ఉండాలి. తాగేందుకు మంచినీళ్లు పెట్టి ఉంచాలి. చదువుకునే గదిలో తక్కిన గోడలపై మహాపురుషులు సఫలత సాధించినటువంటి వ్యక్తుల పటాలే పెట్టుకోవాలి. చదువుకునే గది గోడలు పరదాలు లేదా పసుపు, లేత ఆకుపచ్చ, లేత నీలం, లేత బాదం రంగులలో ఉండాలి. తెల్ల రంగులైతే విద్యార్థి మనస్సులో ఒక సోమరితనం ఆవహిస్తుంది సుమా. ఇక్కడ తెల్ల రంగు ఉండకూడదు చదువుకునేటువంటి గదిలో. చదువుకునే గదిలో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే వారందరూ కలిసి నవ్వుతున్న ఫోటో ఒకటి పెడితే వారిలో ఐకమత్యత పెరుగుతుంది. పుస్తకాల అలమరా కానీ రాక్ కానీ దక్షిణ పశ్చిమ దిశల్లో పెట్టవచ్చు. వాయువ్య కోణంలో పుస్తకాలు పెడితే అవి అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది. చదువుకునే పుస్తకాలు తలుపులు లేని అరమారాలతో పెట్టకుండా తలుపులు ఉన్నటువంటి అరమారాల్లోనే పెట్టాలి. చదువుకునే గదిలో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటే దాని తలుపు ఎప్పుడూ కూడా మూసి ఉంచాలి. ఇంటి ముందు భాగంలో విరిగిపోయినటువంటి కిటికీలు ఉంటే దాని ప్రభావం ఆ ఇంటిలో చదువుకునే పిల్లల మీద చెడుగా పడుతుంది సుమా. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏ ఇంటిలో ఉత్తర దిశలో పూజాగృహం ఉంటుందో ఆ ఇంటిలో పిల్లలలో చివరి పిల్లకు ఉన్నత విద్య లభిస్తుంది అని కూడా శాస్త్రం. ఇల్లు కుశలమైతే హాలులోనే దేవీ దేవతల చిత్రాలు పెట్టవచ్చు. ఇల్లు గనక విశాలంగా గనక ఉన్నట్లయితే ఆ ఇంట్లో దేవీ దేవతల చిత్రపటాలు పెట్టవచ్చు, వాటిని పూజించవచ్చు. దీనివల్ల ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడాను బుద్ధిమంతులవుతారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకొన్నా చదువు నిరర్ధకంబు అన్నారు. చక్కటి లోకజ్ఞానంతో కూడిన విద్యను నేర్చుకోవాలంటే వాస్తుశాస్త్ర రీత్యా వాయవ్య గదిలో మీ పిల్లల భవిష్యత్తుకు రాచబాట ఏర్పరిచే రీతిలో ఆ చదువుకునేటువంటి గది ఉండాలి. ఆ గదిలోనే గ్లోబ్ కంపల్సరీగా ఉండేటట్టుగా చేయండి. నిద్ర నుంచి లేవగానే దంతధావన అనంతరం ఆ గ్లోబ్ని ముట్టుకొని కొద్దిగా అలా తిప్పితే చాలు. భూప్రదక్షిణ చేసిన ఫలితం రావటమే కాకుండా
అనేక విషయాల పట్ల అవగాహన నేర్చుకోవాలి అనేటువంటి తలంపు కూడా వచ్చి తీరుతుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే చదువుకున్న చదువు ఎప్పుడూ కూడాను గుర్తు ఉండాలి. పరీక్ష రేపనగా ఈరోజు మర్చిపోవటం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా ఉపాయం ఉందా అన్నది ప్రశ్న. చదివిన చదువు గుర్తు పెట్టుకొని పరీక్షకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా పరిపూర్ణంగా వ్రాయగలగాలి. ఇలా గుర్తు పెట్టుకోలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు స్ఫటిక ముక్క మీరు చదువుకునేటువంటి గదిలో ఆ డ్రాయింగ్ టేబుల్ మీద ఉంచండి. మీరు పరీక్షకి వెళ్ళేటప్పుడు నోటిలో తులసి ఆకు దళం ఉంచుకొని పరీక్ష రాయటానికి వెళ్ళండి. పరీక్ష అంతా పూర్తయిన పిదప ఆ తులసి దళాన్ని స్వీకరించవచ్చు. ఇలా చేసినట్లయితే చాలా చక్కటి సద్గుణ విద్యా విధాన సంపద ఏర్పడుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.